మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వందల వేల సంవత్సరాలుగా వెలుగులోనికి రాకుండా మరుగున పడ్డ చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతూ జనాకర్షణను చురగొంటున్నాయి. అలాంటి వాటిలో ఒకటి పారుపల్లి గ్రామం కాలభైరవాలయం. ఇక్కడ కాలభైరవ విగ్రహం సుమారు 10 సంవత్సరాల క్రితం వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతంలో స్థిరపడిన మార్వాడీలు భైరవుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తూ ఆలయ ఏర్పాటుకు కృషి చేశారు. ఆ ప్రాంతం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉండటం వలన ఆలయ అభివృద్ధికి చాలానే సమయం పట్టింది. మరి ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందామా? వెల్కమ్ టు సిఎం స్టార్ ఛానల్. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాన్ని కొంచెంగా అభివృద్ధి చేస్తూ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి కాలభైరవ జయంతి ఉత్సవాలతో పాటు ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ భైరవుని దర్శనానికి మంచిర్యాల జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి మరియు మహారాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పూర్వం మునులు తపస్సు చేసేవారట. వారు దీర్ఘ తపోదీక్షలో ఉండగా అప్పుడప్పుడు గోదావరి పరవళ్ళు తొక్కుతూ ఉప్పొంగి మునుల తపోభంగం కలిగించేదట. వారు పరిష్కారం కోసం మహాశివుని వేడుకొనగా శివుడు వెంటనే ప్రత్యక్షమై వారి తపస్సుకు భంగం కలగకుండా ఉండేందుకు కాలభైరవుణ్ణి గోదావరికి అడ్డుగా నిలబెట్టాడు. అప్పుడు భైరవుడు నగ్నంగా నదికి అడ్డుగా నిలబడగా అతని నగ్న స్వరూపాన్ని చూడలేక గోదావరమ్మ సిగ్గుతో తన ప్రవాహాన్ని తూర్పు దిశకు మళ్లించుకుందంట. చెన్నూరు మండలం పొక్కూరు నుండి ఉత్తర దిశకు మరలి సుమారు 15 కిలోమీటర్లు ప్రవహించిన తరువాత పారుపల్లి వద్ద తూర్పు దిశకు తిరిగి వెళ్తుంది. ఉత్తర దిశగా ప్రవహించినందుకు ఈ నదిని ఉత్తరవాహిని అని, అలాగే 15 కిలోమీటర్లు అంటే 5 కోసులు అంటారు కాబట్టి పంచకోశి అనే పేర్లతో ఇక్కడి గంగమ్మ తల్లిని పిలుస్తారు. ఇక్కడ స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఇక్కడికి అనేక మంది నది స్నానానికి రావడం, పిండ ప్రదానం చేయడం ఆనవాయితీగా మారింది. అలాగే ఈ ప్రాంతానికి మరో చరిత్ర కూడా ఉంది. శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడి తల నరికిన కాలభైరవుడు ఆ పాప ప్రక్షాళన కొరకు అనేక నదులలో స్నానమాచరిస్తూ ఇక్కడికి వచ్చి ఉత్తర వాహినిలో స్నానమాచరించాడట. అనంతరం నది ఒడ్డున నగ్నంగా సేద తీరుతున్నాడట. భైరవుడి నగ్న స్వరూపాన్ని చూసిన గోదావరమ్మ సిగ్గుతో తూర్పు వైపు తిరిగి ప్రవహించిందనే చరిత్ర కూడా ఉంది. ఏది ఏమైనా ఇక్కడ కాలభైరవుడు స్వయంభువై వెలిశాడని పూర్వీకులు చెబుతారు. అంతటి ప్రత్యేకత కలిగిన ఈ భైరవునికి ప్రతి సంవత్సరం మార్గశిర బహుళ అష్టమికి భైరవ జయంతి ఉత్సవాలతో పాటు మిగతా వేడుకలను చాలా వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి నెల అమావాస్యకు పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం ప్రత్యేక పూజలు జరుపుతారు. మిగతా రోజులలో ఇక్కడ పూజారులు ఎవరు ఉండరు. వచ్చిన భక్తులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంచిర్యాలకు సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో ఒకసారి చూద్దాం. ఇది చెన్నూరు మండలం కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చేరుకున్నాం. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుని ప్రయాణించాలి. ఇలా సుమారు 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పారుపల్లి గ్రామం వస్తుంది. ఈ పారుపల్లి గ్రామం చివరి నుండి లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంటుంది. ఆ దారి గుండా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇదే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం.
ఈ ఆలయం దాటి కొంచెం ముందుకు వెళ్తే శ్రీ కాలభైరవాలయం కనిపిస్తుంది. ఈ ప్రాంత మార్వాడీలు, గ్రామస్తులు అందరూ కలిసి నూతనంగా నిర్మించినటువంటి ఆలయం ఇదే. ఈ నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువుదీరిన బేతాళుడు ఇతడే. ఈ నగ్న విగ్రహానికి అడ్డుగా గుడ్డ కట్టి ఇప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు. విశాలమైన గ్రామం, చుట్టూ దట్టమైన అడవి, పక్కనే ఉత్తర వాహిని, ఇటుపక్క రహదారి. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ వాతావరణం భక్తులను అలరింపజేస్తుంది. ఆలయ నిర్మాణానికి ముందు ఈ వాతావరణం ఇలా ఉండేది. ఆలయం నిర్మించాక ఇక్కడి ప్రకృతి అందాలు రెట్టింపైపోయి భక్తులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. కుక్కను భైరవుడితో పోలుస్తారు. ఎందుకంటే కాలభైరవుడు గ్రామ పొలిమేర చుట్టూ కాపలగా ఉండి గ్రామాన్ని ఎలాగైతే కాపాడుతాడో, కుక్క కూడా మన ఇంటి ముందు కాపలగా ఉండి మనల్ని కాపాడుతుంది. కాబట్టి భైరవుడు అనే కుక్కను కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.